శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి సెప్టెంబర్ నెలలో యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. చాలా హుషారుగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందులు వినోదపరమైన కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చురుకుగా పాల్గొంటారు. అలాగే పీఠాధిపతులను కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుంటారు. అటు వినోదము ఇటు భక్తి రెండు సమపాళ్లలో మేళవించి వినోద కార్యక్రమాలలో ఎంత చురుకుగా పాల్గొని ఆనందిస్తారో, అలాగే భక్తి కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గురువులను దర్శించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు, అలాగే విలువైన వస్తువులను కొంటారు. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానం వల్ల విశేషమైనటువంటి సౌఖ్యం ఉంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళ పిల్లలు వాళ్ళ రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించడం ద్వారా వృషభ రాశి వాళ్ళకి మంచి సౌఖ్యం కలుగుతుంది. వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన చాలా చక్కగా ఉంటుంది. దాంపత్యంలో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖమైనటువంటి జీవితము, సౌఖ్యమైనటువంటి సంసార జీవితం అనేది వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు విరాళాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అన్నదానం చేస్తారు. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటం ద్వారా మంచి పరిచయాలు పెంచుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. అలాగే మధ్యవర్తిత్వం చేయటం వల్ల కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 10, 16, 19, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 5, 12, 14, 21, 25, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా సెప్టెంబర్ నెలలో ఆరాధించవలసినటువంటి దైవము ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని పూజించటం, ఆంజనేయ స్వామి ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించటం, ప్రతిరోజు కూడా శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా సెప్టెంబర్ నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి, రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోయటం, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధారణ చేయటం ద్వారా కూడా కంటక శని దోషం నుంచి బయటపడి సెప్టెంబర్ నెల మొత్తం వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో వీలైనప్పుడల్లా ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా ఆర్థికంగా ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ నెలలో వచ్చే గురువారాల్లో గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోవటం ద్వారా ధనపరంగా అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ నెలలో వచ్చే గురువారాల్లో గురుహోరలో కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా గురుబలాన్ని సిద్ధింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించడం ద్వారా సెప్టెంబర్ నెల మొత్తం వృషభ రాశి వాళ్ళు యోగదాయకమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.